హాయ్ ఫ్రెండ్స్, మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే మనకి మ్యాటర్ మూడు రకాలుగా ఉంటుంది. అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ గ్యాస్ని లిక్విడ్ని రెండింటిని కలిపి ఏమంటారంటే ఫ్లూయిడ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఏం చూస్తామంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ గురించి చేస్తాం. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏం చూస్తామంటే లిక్విడ్, గ్యాస్ గురించి చూడాలి. ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కానీ మోషన్లో ఉన్నప్పుడు కానీ దాంట్లో మీద అప్లై అయ్యే ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో దాన్ని స్టడీ చేయడాన్ని మెకానిక్స్ అంటారు. ఓకే, మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇప్పుడు మూడు రకాలు. ఒకటి స్టాటిక్, ఇంకోటి కైనమాటిక్, ఇంకోటి డైనమిక్. స్టాటిక్ అని అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని స్టడీ చేస్తే అది స్టాటిక్ అవుతుంది. అలా కాకుండా మూవింగ్ ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు టూ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు మూవింగ్ ఆబ్జెక్ట్ని. ఓకే, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి దాని యొక్క ఫోర్స్ ఎంత పడుతుంది దాని మీద, నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ మీద. ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది మోషన్ అనేది. ఓకే, ఈ ఫోర్స్ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసి స్టడీ చేస్తే దాన్ని కైనమాటిక్స్ అంటారు. ఈ ఫోర్స్తో పాటు ఇవన్నీ మొత్తం టోటల్గా కన్సిడర్ చేస్తే ఫోర్స్ని కూడా కన్సిడర్ చేసి స్టడీ చేస్తే దాన్ని డైనమిక్స్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి. స్టాటిక్ అయితే రెస్ట్, కైనమాటిక్స్ అయితే మోషన్ వితౌట్ ఫోర్స్, డైనమిక్ అంటే కన్సిడర్ విత్ ఫోర్సెస్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డెన్సిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పరిమాణం ఉంటుంది. ఒక 1 మీటర్ క్యూబ్ ఒక వాల్యూమ్ తీసుకొని దాని నిండా ఫ్లూయిడ్ నింపి దాని బరువు చూస్తే ఎంత ఉంటుందో దాన్ని డెన్సిటీ అంటారు. ఈ డెన్సిటీ అనేది మనకి ఫిక్స్ ఒక కాన్స్టెంట్ వాల్యూ. దేనికి సబ్స్టెన్స్కి దానికి. వాటర్ యొక్క డెన్సిటీ 1 kg/cm², 1 g/cm², 1 cm3. వాల్యూమ్ కాబట్టి మాస్ అంటే కేజీ, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. సో kg/m3 ఎస్ఐ యూనిట్ అయితే వాటర్కి వచ్చేసరికి 1 g/cc క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ 1000 kg/m3. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనకి ఒక సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ తెలుసు, దాని యొక్క డెన్సిటీ తెలుసు. వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ తెలుసు. వాల్యూమ్ కట్టగలం కదా, L/B/H చేస్తే వాటర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ వస్తుంది. దాని తర్వాత అప్పుడు అందులో అది ఎంత వెయిట్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేసామనుకోండి మాస్ వస్తుంది. డెన్సిటీ టైప్ పంపిస్తే వాల్యూమ్ని టైప్ పంపిస్తే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే అక్కడ వాటర్ ఎంత బరువు ఉందో మనకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన స్ట్రక్చర్ పైన ఎంత బరువు పడుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ లిక్విడ్, గ్యాస్ అనుకున్నాం కదా. ఇప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది లిక్విడ్ అయితే, చేంజెస్ ఏమి ఉండవు. కానీ గ్యాస్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రీ స్టేట్లో ఉంటాయి. ఫ్రీ స్టేట్లో అంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వడం ఈజీ. టెంపరేచర్ పెరిగితే ఎస్కేప్ అవ్వడానికి స్ట్రెంత్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. సో ఈజీగా ఎస్కేప్ అవుతుంది. సో వెయిట్ అనేది తగ్గుద్ది, మాస్ అనేది తగ్గుద్ది. తగ్గడం వల్ల డెన్సిటీ కూడా తగ్గుద్ది. టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుద్ది. నెక్స్ట్ ప్రెషర్ పెరిగిందనుకోండి, బయట ఉన్న మాలిక్యూల్స్ కూడా ప్రెషర్ ద్వారా లోపలికి వచ్చేస్తాయి. లోపల రావడం వల్ల ప్రెషర్ పెరిగితే మాస్ పెరుగుద్ది, మాస్ పెరిగితే డెన్సిటీ పెరుగుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యూనిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ ఫార్ములా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ యొక్క డెన్సిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్. స్పెసిఫిక్ వెయిట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాము, మనం మాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ వెయిట్ అంటే ఏం లేదు, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ వెయిట్. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ వెయిట్. అంటే మన ఎర్త్ మీద ఒక మాస్ ఉంటుంది, ఇక్కడ ఒక మాస్ ఉంటుంది. కానీ ఇక్కడ కంపేర్ చేస్తూ చెప్పుకోవాలి అంటే దాని యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, మాస్ అనేది వేరియబుల్, వెయిట్ అనేది కాన్స్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన భూమి మీద భూఆకర్షణ శక్తి G ఎంత ఉంటుంది, 9.81 ఉంటుంది. దాన్ని మల్టిప్లై ఫ్యాక్టర్ చేసుకుంటాం. ఇప్పుడు అదే వెయిట్ ఇప్పుడు మనమే వెళ్ళి మూన్ పైన వెయిట్ చూసుకున్నాం అనుకోండి, వెయిట్ తక్కువ కనబడతాం. ఎందుకంటే అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ కాబట్టి. సో మన వెయిట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
గ్రావిటీ మీద. సో చేంజెస్ రాకుండా ఉండడానికి కోసం మన పోల్ దగ్గర ఒక వెయిట్ ఉంటుంది, ఒక మాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటది ఈక్వేటర్ దగ్గర ఒక మాస్ ఉంటుంది. కానీ అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పోల్ దగ్గర ఈక్వల్గా వస్తుంది, మాస్ దగ్గర ఇదేంటది పోల్ దగ్గర ఈక్వల్ వస్తుంది, ఈక్వేటర్ దగ్గర ఒకలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకని వెయిట్ అనేది కాన్స్టెంట్, మాస్ అనేది వేరియబుల్, కాన్స్టెంట్గా ఉండదు. ఇప్పుడు మనం డెన్సిటీ ఎలా చెప్పుకున్నాము, రో ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వాల్యూమ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్ ఎలా చెప్తాం, ఆర్ యూనిట్ వెయిట్, స్పెసిఫిక్ వెయిట్ ఆర్ యూనిట్ వెయిట్. సింబల్ గామా అనుకోండి, డబ్ల్యూ వద్దు, గామా అనుకోండి. గామా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై వాల్యూమ్. ఓకే, వెయిట్ బై వాల్యూమ్, మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై వాల్యూమ్. ఓకే, ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ వచ్చి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ గుర్తుపెట్టుకోండి. న్యూటన్ వచ్చి కేజీ మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. మాస్ ఇంటూ యాక్సలరేషన్కి మీరు చేయగలరు. యాక్సలరేషన్ అంటే డిస్టెన్స్ బై, ఇదిగోండి ఇక్కడ రాసాను, మాస్ వచ్చి కేజెస్, యాక్సలరేషన్ వచ్చి డిస్టెన్స్ స్క్వేర్ బై సెకండ్, అంటే వెలాసిటీ బై సెకండ్ కదా. వెలాసిటీకి ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడికి వచ్చేసరికి యాక్సలరేషన్కి వచ్చి డిస్టెన్స్ స్క్వేర్ బై టైం. సో మీటర్ స్క్వేర్ బై టైం సెకండ్. ఓకేనా. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1000 ఇంటూ 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం మాస్ ద్వారా స్పెసిఫిక్ వెయిట్ చేసుకున్నాం, వాల్యూమ్ ఫిక్స్ చేసుకున్నాం. అదే మాస్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, వాల్యూమ్ బై మాస్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటారు. అంటే 1/ρ. యూనిట్స్ వచ్చి మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకే, మనకి ఏ ఫ్లూయిడ్ కావాలో దాని డెన్సిటీ బై స్టాండర్డ్ ఫ్లూయిడ్ డెన్సిటీ వేస్తే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వస్తుంది. లేదా స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ రిక్వైర్డ్ లిక్విడ్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ లిక్విడ్. స్టాండర్డ్ లిక్విడ్ అంటే గ్యాస్ అవ్వచ్చు, ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు. గ్యాసెస్ తీసుకున్నప్పుడు ఎయిర్ వేస్తాము, లిక్విడ్ తీసుకున్నప్పుడు వాటర్ వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది, వాటర్ బై వాటర్ కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ 1 అవుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అవుతుంది, 13.6. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఇవ్వడం వల్ల దానివల్ల ఉపయోగాలు ఏంటంటే డెన్సిటీ కట్టచ్చు కదా. చూడండి ఇక్కడ కట్టాను, మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత 13.6. సో డెన్సిటీ బై మెర్క్యూరీ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. వాటర్ మళ్ళీ అటువైపు తీసుకెళ్తే 13.6 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ అయింది. 13.6 ఇంటూ 100. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత 13600 కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే ఫ్రెండ్స్, అట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు విస్కాసిటీ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లో. ఇప్పుడు సపోజ్ మనకి థిక్గా ఉన్న ఆయిల్ తీసుకున్నాం, ఏది సపోజ్ వాటర్ తీసుకున్నాం, వాటర్ పారబోస్తే ఏమైంది, ఫోర్స్గా కొడితే నేల మీద ఫోర్స్గా పారుగుంటే వెళ్ళిపోతాయి. అదే ఒక థిక్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, తేనె అలాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటర్ పోయగానే సబ్స్టెన్స్ ఇలా ఫ్లో అయిపోతుంది. అదే తేనె పోసామనుకోండి ఇలా వస్తుంది, ఒక ఫ్లో అనేది అంత ఫాస్ట్గా ఉండదు అసలు. ఓకే, ఎందుకు అంటే ఈ టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెసెంట్ సర్ఫేసెస్ అనేది ఒకదాన్ని అట్రాక్ట్ చేసుకున్నాయి, రెసిస్ట్ చేస్తున్నాయి, ఒకదాన్ని ఆపుతున్నాయి. ఆపుకోవడం వల్ల ఆపుకోవడాన్ని విస్కాసిటీ అంటారు. ఓకే, షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. ఇది మనకి విస్కాసిటీ కాన్స్టెంట్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇది వెలాసిటీ అనుకోండి, ఇది వెలాసిటీ, ఇది వై, ఇది హైట్ పెరిగే కొలది కింద ఉన్న ఫ్లూయిడ్ తక్కువ వెలాసిటీ ఉంటుంది, ఇంకా పెరిగే కొలది కొంచెం వెలాసిటీ పెరుగుతుంది, ఇంకా కొంచెం పెరిగే కొలది వెలాసిటీ పెరుగుతుంది. ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంది. వాటర్ అనేది ఇలా ఎక్కువ ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. కింద సర్ఫేసెస్ నుంచి రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది పై సర్ఫేస్ నుంచి కింద సర్ఫేస్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మనకి షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ ఫోర్స్లో యాక్ట్ అయ్యే ఫోర్సే కదా. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు
du by dy, velocity by height. ఓకే, అంతే కదా, వెలాసిటీ బై హైట్. ప్రపోర్షనల్కి తీసేసి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మ్యూ పెట్టుకుంటే du బై షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ du బై dy. ఓకే ఫ్రెండ్స్, మ్యూ అనేది విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకే, ఈ మ్యూ అనేది మనం రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి డైనమిక్ విస్కాసిటీ, ఇంకోటి కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, డైనమిక్ విస్కాసిటీ అంటే వచ్చేసరికి ఇది మ్యూ అనేది డైనమిక్ విస్కాసిటీ. దాని యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ డైన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఈ డైన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఏంటంటే సిజిఎస్ సిస్టమ్, సెంటీమీటర్ సిస్టమ్. ఇది డైన్ అంటే సెంటీమీటర్ అంటే న్యూటన్ కింద కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అయితే న్యూటన్ ఎలా అనుకున్నామో, గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అయితే అది డైన్ అంటారు. ఓకే, ఈ డైన్ని పాయిస్ అంటారు. 1 పాయిస్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములా. ఒక పాయిస్నే 1/10 ఆఫ్ న్యూటన్ పర్ సెకండ్, ఈ యూనిట్లోకి యూనిట్ కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్, అలాంటి అడుగుతాడు. అదే 1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అంటే 10 పాయిస్ అవుతాయి. దాని ఆపోజిట్లో మనకి లిక్విడ్కి వాటర్ యొక్క డెన్సిటీ 20 సెంటీగ్రేడ్లో ఎంత ఉంటుంది అంటే 0.01 పాయిస్ ఉంటుంది, ఆర్ 1 సెంటీపాయిస్. సెంటీపాయిస్ అంటే 1/100, సో ఇంటూ 100 సెంటీపాయిస్ అంటే 0.01 ఇంటూ 100 అంటే 1 సెంటీపాయిస్ ఉంటుంది వాటర్ యొక్క విస్కాసిటీ, డైనమిక్ విస్కాసిటీ. ఓకే, ఇప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ అంటే విస్కాసిటీ బై డెన్సిటీ. విస్కాసిటీ బై డెన్సిటీని తీసుకుంటే అది కైనమిక్ విస్కాసిటీ వస్తుంది. ఇందాక డెన్సిటీ టర్మ్ లేదు కదా, అక్కడ వాటర్ యొక్క డెన్సిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాని నుంచి రిలేషన్ కావాలి కాబట్టి కైనమాటిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. దీని యూనిట్స్ వచ్చి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దీన్ని స్ట్రోక్ అంటారు. సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ని స్ట్రోక్ అంటారు, ఆర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని మన ఎస్ఐ యూనిట్స్లో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి విస్కాసిటీ ఎంత ఉంటుందంటే కైనమాటిక్ విస్కాసిటీ 0.01 స్ట్రోక్స్ ఉంటుంది వాటర్కి. ఎయిర్కి అయితే 0.152 స్ట్రోక్స్ ఉంటుంది వాటర్, ఇదే ఎయిర్కి. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూసాం ఏది, షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు du by dy అని, ప్రపోర్షనల్ టు du by dy. ఇది ఎవరు చెప్పారంటే న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఇది. షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్ ఆర్ విస్కాసిటీ, వెలాసిటీ గ్రేడియంట్ అంటే du by dy అని చూడండి, అదే వెలాసిటీ గ్రేడియంట్. ఆ స్లోప్ని బట్టి తీసుకుంటే ఆ షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు ద షియర్ స్ట్రెయిన్ ఆర్ వెలాసిటీ గ్రేడియంట్. అలా వస్తే అది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూద్దాం. ఇందాక న్యూటన్ ఫ్లూయిడ్ అన్నాం కదా, అది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రపోర్షనల్ అన్నాం కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. నాన్ న్యూటన్ ఫ్లూయిడ్ అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఐడియల్ ప్లాస్టిక్ అంటే ఇలా ఉంటుంది. ఐడియల్ సాలిడ్ అంటే మొత్తం సాలిడ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి చేంజ్ ఉండదు, డిఫార్మేషన్ ఎటువంటిది ఉండదు, మూమెంట్ ఏముండదు, నువ్వు స్ట్రెస్ ఎంత అప్లై చేసినా సరే. ఇక్కడ షియర్ స్ట్రెస్ ఎంత అప్లై చేసినా మూమెంట్ ఉండకపోతే అది ఐడియల్ సాయిల్. ఇదేంటిది, రెసిస్టెన్స్ ఏం లేకుండా చిన్న ఫోర్స్ అప్లై చేసినా మూవ్ అయిపోయేటట్టుంటే అది ఐడియల్ ఫ్లూయిడ్. ఓకే, ఫస్ట్ కిందది ఇది ఐడియల్ ఫ్లూయిడ్, న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్, ఐడియల్ ప్లాస్టిక్, ఐడియల్ సాలిడ్. ఓకే, ఇప్పుడు మనం న్యూటోనియన్ ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ చూడండి, ఇక్కడ రాసాను. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఇన్కంప్రెసిబుల్, నో విస్కాసిటీ లేకపోవడం వల్ల చిన్న షియర్ ఫోర్స్ అప్లై చేసినా మన ఫోర్స్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రియల్ ఫ్లూయిడ్లో ఎప్పుడు విస్కాసిటీ ఉంటుంది. మనం దొరికే ప్రతి ఫ్లూయిడ్లో ఖచ్చితంగా ఎంతో కొంత విస్కాసిటీ ఉంటుంది. మనం కన్సిడర్ చేసుకుంటాం వాటర్ అనేది 0.01 పాయిస్ కాబట్టి అది తక్కువ, కాబట్టి అది నెగ్లెక్ట్ 0 అనుకుంటాం, కానీ అది ఒరిజినల్గా 0 కాదు. వాటర్ కూడా ఖచ్చితంగా విస్కాసిటీ ఉంటుంది. న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే షియర్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు ద du by dy ఆర్ షియర్ స్ట్రెయిన్ ఆర్ వెలాసిటీ గ్రేడియంట్. నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ నాట్ ప్రపోర్షనల్ టు
ఐడియల్ ప్లాస్టిక్ అంటే సమ్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ ఉంది. టూత్పేస్ట్ మూత తీయగానే మనకి బయటకు వచ్చేది కదా, మూత తీయగానే దాని మీద మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అప్లై అవుతుంది. అప్లై అయిపోగానే అది బయటికి రాదు. మనం సమ్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. సో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో, ఇలా ఉంది కదా, ఇక్కడ దాకా ఇంత ప్రెషర్ అనేది మనం అప్లై చేసిన తర్వాత అప్పుడు అది బయటకు వస్తుంది, మూమెంట్ వస్తుంది. ఓకే, అది ఐడియల్ ప్లాస్టిక్. ఓకే, ఇంత అనేది రెసిస్టెన్స్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకెవరు ఆపలేదు బయటకు వచ్చేయడమే. దాని మించి ప్రెషర్ అప్లై చేస్తే సమ్ రెసిస్టెన్స్ ఉంటే అది ఐడియల్ ప్లాస్టిక్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అన్నాడు. ఫస్ట్, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే రెండు రకాలు, థిక్, థిన్. థిక్ అంటే ఇప్పుడు మన ఫ్లూయిడ్, ఇప్పుడు మనం నెయ్యి తీసుకుంటే అది ఎలా ఉంటుంది, అది అంటే కొన్ని రోజు కొంచెం టైం అయిన తర్వాత గట్టిపడిపోద్ది కదా, అదొక టైప్. థిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం, ఏది వాటర్ లిక్విడ్ తీసుకున్నాం. ఆ లిక్విడ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, నీకు బ్లడ్ తీసుకున్నాం. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ దీన్ని డైలటెంట్ అంటారు, కింద ఉన్నది. దాని తర్వాత న్యూటన్, దాని తర్వాత న్యూటోనియన్ ఫ్లూయిడ్, దాని తర్వాత పిసోప్లాస్టిక్. ఓకే, డైలటెంట్ అనేది థిక్ ఫ్లూయిడ్కి, న్యూటోనియన్ అనేది నార్మల్. డైలటెంట్ అంటే పిసోప్లాస్టిక్ అనేది థిన్ ఫ్లూయిడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసాను చూడండి. మనకి టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు du/dy అయితే న్యూటోనియన్ ఫ్లూయిడ్ అన్నాం కదా. ఇప్పుడు నాట్ ప్రపోర్షనల్ అన్నాం కదా. ప్రపోర్షనల్ ఎప్పుడు అవుతుంది అంటే n వాల్యూ హోల్ టు ద పవర్ ఆఫ్ n వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని, ఈ ఈక్వేషన్ n వాల్యూ అనేది ఇక్కడ చూడండి, డైలటెంట్ n వాల్యూ గ్రేటర్ దెన్ 1 ఉందనుకోండి, థిక్ ఫ్లూయిడ్ అవుతుంది. అది హనీ, క్విక్ శాండ్, సిరప్ అటువంటి ఎగ్జాంపుల్స్ థిక్ ఫ్లూయిడ్కి. నెక్స్ట్ n వాల్యూ 1 అనుకోండి, అది ఇది అంటది మామూలు న్యూటోనియన్ ఫ్లూయిడ్. n వాల్యూ లెస్ దాన్ 1 ఉందనుకోండి, థిన్ ఫ్లూయిడ్, థిన్ లిక్విడ్. ఇప్పుడు బ్లడ్, మిల్క్, వాటర్ అవన్నీ థిన్గా ఉంటాయి కాబట్టి n వాల్యూ లెస్ దాన్ 1, పిసోప్లాస్టిక్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ ఫేజ్ వచ్చేసరికి షియర్ స్ట్రెస్ అప్పుడు కొంచెం రెసిస్టెన్స్ చేస్తుంది అని చెప్పాం కదా ఐడియల్ ప్లాస్టిక్కి. ఈ ఐడియల్ ప్లాస్టిక్ రకం ఇది బెంగమ్ ప్లాస్టిక్ అంటే ఐడియల్ ప్లాస్టిక్. ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ చేసిన తర్వాత అంటే బి అనే ఫోర్స్, బి ప్లస్ దాని తర్వాత షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు బి అనే ఫోర్స్ షియర్ స్ట్రెస్ అప్లై అవ్వాలి. ఆ తర్వాత ఎంత రెసిస్టెన్స్ అవుతుంది అంటే మ్యూ ఇంటూ du/dy ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n. రెబోఫ్లేమింగ్ అంటే n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే కింద వస్తుంది, n ఈజ్ గ్రేటర్ దాన్ 1. థిక్ అంటే జిప్సమ్, బెంటనైట్ లిక్విడ్ అవన్నీ ఫస్ట్ డైరెక్ట్గా మనం వేయగానే అవ్వవు. దాన్ని తీసి కొంచెం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అది మనం యూస్ చేసుకోగలం. దాని తర్వాత ఈ ప్లాస్టిక్ టెక్సోప్లాస్టిక్ అంటే స్ప్రేస్. ఇప్పుడు స్ప్రే ఉంది, స్ప్రే బాటిల్ మనం ప్రెస్ చేస్తేనే స్ప్రే బయటకు వస్తుంది. పెయింట్ బ్రష్కి అంటుకుంటుంది కదా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ లేదనుకోండి, ఈ బిఎన్ఎఫ్ రెసిస్టెన్స్ లేదనుకోండి, పెయింట్ అంటుకోకుండా బ్రష్కి పడిపోతుంది. బ్రష్కి పెయింట్ అంటుకోవాలి అంటే సమ్ రెసిస్టెన్స్ ఉండాలి. సమ్ రెసిస్టెన్స్ ఉంది అంటే దాన్ని ఏమంటాము, అది బింగం అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈల్డ్ స్ట్రెంత్ అనేది ఉండాలి. ఈల్డ్ స్ట్రెంత్ ఉండడం వల్ల సమ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ వల్ల మనం దాన్ని యూస్ చేసుకోగలం. అప్పుడు పెయింట్ దాని బ్రష్కి అంటుకోకుండా డైరెక్ట్గా తీగానే పడిపోయింది అనుకోండి, మనం ఎటువంటి యూజ్ చేయలేం. డియోడరెంట్స్ మన బాడీ మీద ఉండాలి కదా. ఒకసారి క్లీన్గా చదవండి, ఒకసారి పాజ్ చేసుకొని మీకు క్లారిటీగా ఉంటుంది. నోట్స్ కూడా రాసుకోండి. తర్వాత ఒకసారి పాజ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ నెమ్మదిగా అర్థం చేసుకోండి.
గ్యాసెస్కి గ్యాస్ అనేది కంప్రెసిబుల్ అని చెప్పుకున్నాం కదా, అంటే ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మాలిక్యూల్స్ దూరిపోతున్నాయి. నెక్స్ట్ టెంపరేచర్ పెరిగితే మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో కంప్రెస్ అయిపోతుంది, ఒకసారి కంప్రెస్ అవ్వట్లేదు. సో గ్యాస్ అనేది కంప్రెసిబుల్ లిక్విడ్, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఓకే, సో గ్యాస్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, P ఇంటూ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T. రో ఇంటూ ప్రెషర్ టెంపరేచర్ రెండు వేరియబుల్ కాన్స్టెంట్స్ ఉన్నాం కదా, ప్రెషర్ ఇంటూ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీ. ఆర్ ప్రెషర్, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే 1/ρ కదా, అటువైపు వెళ్తే ఇక్కడ తప్పు రాశాను. అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఈక్వల్ టు 1/ρ కదా, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే రో ఆర్టీ. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ప్రెషర్ ఈక్వల్ టు రో ఆర్టీ. రో అంటే మనకి స్పెసిఫిక్ డెన్సిటీ, వి అనేది ఉంటుంది, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. ఈ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. గ్యాస్ కాన్స్టెంట్ జౌల్ పర్ కేజీ ఇంటూ కే, జౌల్ పర్ కేజీ ఇంటూ కే. ఎయిర్కి ఎంత అంటే కాన్స్టెంట్, లేదండి గ్యాస్ కాన్స్టెంట్ 287 జౌల్ పర్ కేజీ ఇంటూ కే, ఆర్ 29 kg of meter per kg కే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఇప్పుడు మన ఇదే ఉంటుంది, రేపు చెప్తాను నేను, ఎందుకు ఒకేసారి మొత్తం చెప్పాడు. మనకు సర్ఫేస్ టెన్షన్ క్యాపిలారిటీ రేపు చెప్తాను, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి, కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదో ఒకసారి.